హాయ్ గుర్రం గుర్రం గుర్రం. ఏయ్ దిగు, ఈ గుర్రం నాది. దిగా అంటే అమ్మా అమ్మా, గుర్రం నాది. గుర్రం గుర్రం. పుష్ప 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 పుష్ప. అరే పిచ్చోడా, అటే ఉండ్రా. నా ముక్కు దొక్కినామనుకో ముక్కు మీకెళ్ళి గుద్దుతా. పుష్ప, ఈ ముగ్గు చాలా బాగుంది. అవునా? ఓ పిచ్చోడా, నేనే ముక్కేసినా మంచిగా ఉంటదిరా. ఇంకా ఎల్లవ తల్లి గుడికుందట ముక్కేసుడు అంటే నాకు మస్తు సంబరమరా పిచ్చోడా. ఇంకా అందంగా ఎత్తా తెలుసా? పుష్ప, నా పేరు పిచ్చోడు కాదు, నా పేరు సీను. సీను నా పేరు. తెలుసు నాకు సీను అని. పుష్ప, నన్ను పెళ్లి చేసుకోవా? పెళ్లి పెళ్లి. ఏందిరా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఒక్కడి గుద్దుదా నడికి చెల్లి. పుష్ప, నన్ను పెళ్లి చేసుకో పుష్ప. ఏ ఒర్రకరా, పోయి కంచెల్లి. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఊరందరిని చల్లగా కూర్చున్నావు. నేనేం పాపం చేసినా? నా బతికెందుకు ఇట్లా చేసినావు? నువ్వు అసలు దేవతనే కాదు. ఏ భాస్కర్, ఏం మాట్లాడుతున్నావు? బాగా రాగచ్చి నా ఎల్లవ తల్లిని దేవతవే కాదంటవా? నువ్వు అసలు మనిషివేనా? నీ దేవత నా తల్లిని ఎందుకు దూరం చేసింది? కన్న కొడుకును తల్లిని దూరం చేసినా దేవత ఎట్లా అవుతుంది? ఆమె దేవతనే కాదు. ఈమె దేవత కాదని మన ఊరోళ్ళందరికీ చెప్తా. ఎవరు ఇక్కడికి రానియ్య, ఎవరు మొక్కనియ్య, ఎవరు ఇక్కడికి రానియ్య. ఈ తాగుబోతోడు ఎప్పుడుకింతే అయినా ఈ తాగుబోతోడు చెప్పిండని నా ఊరోళ్ళు నమ్ముతారా? ఆ తల్లి మహిమ ఊరోళ్ళందరికీ తెలియదా? నీ గుడిలా కొబ్బరికాయలు కొట్టనియా, నీ గుడి తెరవనియా. నువ్వు దేవత కాదు, దయానివి. అమ్మా పుష్ప, ఆ తాత, గుడి లోపల అంతా గడిగినవా తల్లి? కడిగిన తాత. లోపల బయట అంతా శుభ్రం చేసినవా? చేసిన తాత. లేచిన వచ్చిన లోపల బయట ఆ తులసి గద్దె పూజ చేసిన, ముగ్గేసిన, అన్ని ఉదిచ్చి కూడా పెట్టిన తాత. ఎల్లమ్మ తల్లి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఊరంతా సల్లంగా ఉంటది తల్లి. ఆ తల్లి గుడిని శుభ్రంగా ఉంచుడు నా బాధ్యత తాత. పుష్ప, బోనాల పండుగ వచ్చింది. మన ఊరోళ్ళందరూ ఎల్లమ్మకు బోనాలు చేస్తారు. గుడిని అద్దంలా మెరిసేటట్టు శుభ్రంగా చెయ్యి. నువ్వు చెప్పాల్సిన పనేం లేదు తాత. ఈ గుడి, ఆ ఎల్లమ్మ తల్లి నాకు అమ్మతో సమానం. నా తల్లికి బోనాలు చెప్తారంటే నాకు అంతకంటే సంబరం ఏముంది? తాత, ఈసారి మన ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం ఎవరు తీసుకొస్తాలే? ఈసారి ఊరు పెద్దోళ్ళందరినీ పిలిచి విచారిస్తా. భూపతిరావు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడతా. ఈసారి జాతర ఘనంగా చేద్దాం. అందరినీ సాయం అడుగుతా. నా ఎల్లమ్మ తల్లి కంటే ఊరంతా సాయం చేస్తారు తాత. మన ఊళ్ళే ఎల్లమ్మ జాతర అంటే చుట్టుపక్క ఊళ్ళందరూ అబ్బా ఎంత ఘనంగా జరిపించిలు అని అనుకోవాలి. అంత బాగా చేద్దాం. సరే తల్లి, నేను లోపలికి వెళ్ళి పూజ చేసుకుంటా. సరే తాత.
నేను పోయి చెట్లకు నీళ్ళు పడతా. మా ఎల్లమ్మ తల్లి సల్లంగా చూడు తల్లి. ఎల్లమ్మ నీకు ఎదురవరే ఎదురవరే మా తల్లి ఎల్లమ్మ ఎదురవరే ఎదురవరే. ఈ ఎల్లమ్మ నీకు ఎదురవరే ఎదురవరే మా తల్లి ఎల్లమ్మ ఎదురవరే ఎదురవరే. పుట్ట పుట్టలెల్లు ఓ పుట్టలెల్లు నా పుట్టలెల్లు నీ పుట్ట సుట్టండి పూల బాణాలే పూల బాణాలే. పుట్ట పుట్టలెల్లు ఓ పుట్టలెల్లు నా పుట్టలెల్లు నీ పుట్ట సుట్టండి పూల బాణాలే పూల బాణాలే. అరే ఎల్లమ్మ నీకు ఎదురవరే ఎదురవరే మా తల్లి ఎల్లమ్మ ఎదురవరే ఎదురవరే. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఈ ఊరిని ఈ ఊరి జనాలు చల్లగా కాపాడుతాను. భూపతిరావు గారు, ఈ గుళ్ళో ఉంది దేవత కాదు, ఈ గుడిని మూయించాలి. నేనుండగా ఎల్లమ్మ తల్లి గుడిని మూయించడమా? అది జరగని పని. ఈ గుడి కోసం ఎంతైనా ఖర్చు పెడతా, ఎంతకైనా తెగిస్తా. చూద్దాం చూద్దాం భూపతిరావు గారు, చూద్దాం చూద్దాం. అయ్యా భూపతిరావు గారు, నేను మీ దగ్గరికే వస్తున్నా. బయలురాములు గారు చెప్పండి, ఏంటి విశేషం? ఏముందండి, ఆషాఢం వచ్చింది, అన్నుళ్ళలా బోనాలు చేస్తారు, మనుల్లో కూడా ఘనంగా చేద్దామని. ఇందుకు తమరి సాయం కావాలని. దాందేమున్నది బయలురాము, నేను ఉన్నంత కాలం ఈ ఊరి కోసం ఏదైనా చేస్తా. ఈసారి బోనాల పండుగ ఖర్చు మొత్తం నేనే భరిస్తా. మన ఎల్లమ్మ తల్లి గుడి ఎంతో అభివృద్ధి చెందాలి. చుట్టుపక్కల 10 గ్రామాలు మన ఎల్లమ్మ తల్లిని మొక్కడానికి రావాలి. అది నా కళ. చాలా సంతోషం భూపతిరావు గారు. నేను ఇప్పుడే మన రచ్చబండ కాడికి ఊరు పెద్దలందరినీ పిలిపిస్తా. బోనాలు ఎప్పుడు చేద్దామో నిర్ణయిద్దాం. సరే మంచిది, నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళి వస్తా పో. సరేనండి భూపతిరావు గారు. బోనాల పండుగ వచ్చింది, ఈసారి ఘనంగా చేద్దాం. దీనికి అయ్యే ఖర్చంతా మన భూపతిరావు గారే భరిస్తారట. భూపతిరావు లాంటి పెద్ద మనిషి మన ఊళ్ళుంటాం మన అదృష్టం. అవును, మన ఊరికి ఏ ఆపద వచ్చినా భూపతిరావు గారే ముందుంటారు. ఇందులో నాదేమున్నది? ఈ ఊరికి నేను ఏం సాయం చేసినా నాకు ఆ ఎల్లమ్మ తల్లి ఇచ్చిందే. అందుకే ఆమె ఇచ్చిన పైసలు ఆ తల్లి కోసమే ఖర్చు పెడతాను నేను. అవునక్క, భూపతిరావు మంచోడు, చాలా మంచోడు. బోనాల పండుగ రోజున మన ఊరి ఆచార ప్రకారం మొదటి బోనం ఘనంగా తీయాలి. ఏ ఇంటి నుంచి మొదటి బోనం వెళ్తుంది, ఎవరు తీస్తారు? ఈసారి బోనం నా ఇంటికి నేను చేస్తా. నువ్వేంద్రా తీసేది? భూపతిరావు గారు మా ఇంట్లోకి వెళ్ళి నేను తీస్తా. మీరేం తీసేది? ఈసారి మా ఇంట్లోకి వెళ్ళి మొదటి బోనం తీస్తాం. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఎల్లమ్మ తల్లి బోనాలు చేస్తే మేము చచ్చిపోతామారా? తాయి పిస పిస మాట్లాడకు.
రే నేను తాగుపోతున్నారా తాగుపోతుంది కానీ నేను చెప్పేదే నిజం. ఏం నిజం రా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? అరే 3 ఏళ్ల కిందట రెడ్డిల ఇంటి నుండి మొదటి బోనం వెళ్ళింది. ఆ ఇంటి యజమాని నర్సారెడ్డి బోనాల పండుగ రోజే యాక్సిడెంట్ చచ్చిపోయిండ్రా. అవునక్క నిజమేనే. అరే 2 ఏళ్ల కిందట కాపోళ్ళ ఇంటి నుండి మొదటి బోనం వెళ్ళింది. ఆ కాపోళ్ళ భూమయ్య బోనాల పండుగ రోజే బాగా చచ్చిపోయాడు. పోయినాడు గౌరవ నర్సయ్య ఇంటి నుండి మొదటి బోనం పోయింది. ఆ నర్సయ్య కూడా చచ్చిపోయాడు. ఆ నర్సయ్య కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా మొదటి బోనం ఎవరు చేస్తారో వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోతారు. అరే భాస్కర్, నువ్వు తాగుబోతున్నవైనా నిజమే మాట్లాడినవురా. మొదటి బోనం ఎత్తిన వాళ్ళు ఇళ్ళల్లా సావులే అయినాయిరా. నిజమే, మొదటి బోనం ఎత్తిన వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోతారు. ఇంకో నిజం చెప్పరా మీకు? ఆ గుళ్ళో ఉండేది దేవత కాదు, దయ్యం. దయ్యం దయ్యం దయ్యం. ఆనందముల్ని రక్షించే ఎల్లవ తల్లి కాదు, నీ రక్తాన్ని తాగే దయ్యం. అందుకే ఆ గున్ని మూసేయరు. మూసేయరు మూసేయరు మూసేయరు. వెంటనే ఆ గున్ని మూసేయరు. మీ ప్రాణాలు రక్షించుకోర్రి. రక్షించుకోర్రి రక్షించుకోర్రి రక్షించుకోర్రి. పోతారండి. ఆ భాస్కర్ చెప్పేది నిజమే. ఆ గుడిని మూసేద్దాం. బోనాలు లేవు, ఏం లేవు. ఏంది తాగుపోతారు మాటలు నమ్మి ఎల్లమ్మ గుడిని మూసేస్తారా? పక్కూరలో ఓలగానే వెళ్తే మన ఊరు పరువు మొత్తం పోతుంది. భూపతిరావు గారు, పరువు కోసం మా ప్రాణాలు ఓడగొట్టుకోలేంది. ఆ గుడిని మూసేయండి, లేకపోతే ఊరే వాళ్ళకాడ అవుతుంది. అయ్యో, ఇన్నేళ్లుగా ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. ఆ తాగుబోతోడి మాటలు నమ్మి ఆ గుడిని మూసేస్తారా? ఆ తల్లిని అవమానిస్తారా? ఏ బయలునే నువ్వేమో సోది చెప్తున్నావు, మా పానాలు పోతున్నాయంటే గుడి ముసుడే. అయ్యా భూపతిరావు గారు, వాళ్ళకి జర మీరైనా చెప్పుండ్రి. నేనేం చెప్తాను రాములు, ఊరోళ్ళందరూ వాళ్ళు ఎలా అనుకుంటే నేను కూడా అలానే కదా. వాళ్ళని కాదని నేనేం చేయగలను చెప్పు? ఏ పారి పారి, బోనాలు ఏం లేవు, ఆ గుడి మూసేసిడే పారి. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఇన్నేళ్ళు ఈ ఊరోళ్ళందరినీ బిడ్డలా కాపాడావు. అలాంటిది ఈ రోజు నీ మీద నిందలేస్తున్నారు తల్లి. అమ్మా తల్లి, నీకు మొదటి భోజనం చేసిన వాళ్ళందరూ చచ్చిపోతుండ్రట. ఈ గుడిలో ఉన్నది దేవత కాదు, దయ్యం ఉంది అంటారు. ఈ గుడి తలుపులు మూసేస్తారట తల్లి. ఇక మాకు దిక్కెవరున్నారు తల్లి? మాకు దిక్కెవరు తల్లి? మాకు దిక్కెవరు తల్లి? మాకు దిక్కెవరు తల్లి? ఏమైంది తాత, ఎందుకు ఏడుతున్నావు? బోనాలు ఏం లేవు, ఆ గుడి మూసేసిడే పారి. ఈ గుడిని మూసేస్తారటమ్మా, ఈ గుడిని మూసేస్తారటమ్మా, ఈ గుడిని మూసేస్తారట. రాములు తాత, ఈ తల్లికి మొదటి బోనం ఎత్తితే చచ్చిపోతారని భయపడుతున్నారు కదా.
నేను భయపడా. ఏమంటున్నావమ్మా? ఈసారి మొదటి బోనం మా ఇంట్లోకెళ్ళే వెళ్తది. నేనే ఎత్తుకుంటా. ఎత్తుకొని ఆ ఎల్లవ తల్లికి నేను సమర్పిస్తా. ఆ తల్లి నిజమైన దేవత అని ఈ ఊరాళ్ళందరికీ నేను నమ్మకాన్ని కలిగిస్తా. ఏం మాట్లాడుతున్నావు పుష్ప? మీ అమ్మ కూడా ఈ గుడి దగ్గరనే బతికింది, ఈ గుడి దగ్గరనే సచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా మొదటి బోనం ఎత్తుతానంటున్నావు. వద్దు తల్లి, నా మాట విను. నా ప్రాణం కంటే ఆ ఎల్లవ తల్లి పేరు గొప్పది. ఆ తల్లి మీద నింద పడితే చూస్తూ ఊరుకోను. ఎందుకురా నీకింత ముండి ధైర్యం? ఆనాడు ఎప్పుడు ఆ ఎల్లమ్మ తల్లికి ఆపద వస్తే మీ హరిజన వాడ వాళ్ళు కాపాడి, ఇప్పుడు ఈ ఎల్లమ్మ తల్లికి వచ్చిన నిందలు తొలగించడానికి నీ పానాన్ని సైతం పణంగా పెడుతున్నావు. నిన్ను ఆ ఎల్లవ తల్లే కాపాడుతూ తల్లి. ఊరి పెద్దలారా, అక్కలారా, అన్నలారా, మీ అందరికీ నేను ఒక ముచ్చటెప్తున్నా. ఇనురి, మీరందరూ మన ఊరి ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం ఎత్తితే చచ్చిపోతామని భయపడుతున్నారు కదా. అయితే ఈసారి మొదటి బోనం నేనెత్తుతా. రేపు పొద్దున్నే నా నెత్తిన బోనం ఎత్తుకొని మన ఊరి ఎల్లమ్మ దగ్గరికి తీసుకుపోతా. నాకేమన్నా అయితే ఈ ఊళ్ళో ఎప్పటికీ ఎల్లమ్మ తల్లికి బోనాలు చేయకుర్రి. ఆ గుడికి తాళమేయ్రి. ఒకవేళ నాకేం కాకపోతే ఈ ఊరి జనాలందరూ కలిసి ఎన్నడూ లేని విధంగా ఆ ఎల్లమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనాలు ఎత్తాలే. చెప్పుర్రి, ఒప్పుకుంటారా? అమ్మ పుష్ప, నువ్వు చిన్నదానివైనా ధైర్యంలో చాలా పెద్దదాన్ని. ఈ ఊర్లో ఎవ్వరు ముందుకు రాకుండా నీ ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు. పుష్ప, నీ మాటే నిజమవుతుంది. రేపొద్దున ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించు. నీకేమీ కాదు, ఊరంతా కలిసి ఆ ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుదాం. ఒకవేళ నీకేమన్నా జరిగితే ఈ ఊళ్ళో బోనాల పండుగ ఉండదు. శాశ్వతంగా ఎల్లమ్మ గుడికి తాళం పెట్టుడే, తాళం పెట్టుడే. చాలు పెద్దలారా, ఈ మాట చాలు. ఆ ఎల్లమ్మ తల్లి నాకేం కాకుండా కాపాడుతుందనే నమ్మకం నాకుంది. ఆ తల్లి మహిమేందో రేపే మీరంతా కల్లారా చూతురు. సరే, రేపు ఏం జరుగుతుందో చూద్దాం. పిసదా ఏంది? చచ్చిపోతా అన్నంగా కూడా బోనం ఎత్తుతా అంటాంది. రేపు ఏం జరుగుతుందో ఏమో, చెప్తే ఇంటలేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మా ఎల్లమ్మ తల్లి, నువ్వే కాపాడాలమ్మా. నా ఎల్లవ తల్లికి బోనం ఎత్తితే చచ్చిపోతానా? ఆ తల్లి మహిమలేందో ఈరోజు అందరికీ కనబడతాయి. పొర్లు దండాలు పెట్టాలి. నీకే బోనం తీయగా కదిలినాదమ్మా ఎల్లమ్మ తల్లి, నీ చల్లని చూపుతో దీవించాలమ్మా ఎల్లమ్మ తల్లి. మొదటి బోనం నీకే తీయగా మా ఎల్లమ్మ తల్లి. ఈ చత్తు బతుకుతావు, సావుకి ఎదురుపోతా అనుకున్నా. ఎల్లమ్మ తల్లి సరిదుకు పోతాంది, బతుకుతానంటావురా? ఏమోరా తెలియదు.
మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎల్లవ తల్లికి మొదటి బోనం నేను తీసుకుపోతున్నా. నేను మంచిగా తిరిగి వస్తే మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం అంగరంగ వైభవంగా బోనాలు జరిపియాలి. నేను తిరిగి వస్తా. నేను తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూడండి. నీకే బోనం తీయగా కదిలినాదమ్మా ఎల్లమ్మ తల్లి, నీ చల్లని చూపుతో దీవించాలమ్మా ఎల్లమ్మ తల్లి. మొదటి బోనం నీకే తీయగా మా ఎల్లమ్మ తల్లి, దీవెనలు ఎల్లవేళల కురిపించాలమ్మా ఎల్లమ్మ తల్లి. పుష్ప తిరిగొచ్చేదాకా మనం ఇక్కడనే ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం. సరే భూపతిరావు గారు, పుష్ప తిరిగి వచ్చేదాకా మనం ఇక్కడే ఉందాం. ఈ రోజు బతికి తిరిగేస్తుందో సత్య శవం అయిపోతుందో ఈ రోజు తెలిసిపోతుంది. పుష్ప, ఈ గుడిని ముగించాలని చూస్తే నువ్వు బోనం ఎత్తుకుని వస్తావా? మా ప్లాన్ అంతా నాశనం చేయాలని చూస్తావా? ఈ రోజు నేను చంపుతాం. నీ చావును చూసి ఇంకెవ్వరు గుడికి బోనం ఎత్తుకుని రావద్దు. అరే చంపేయాలి బయట. పుష్ప, ఎల్లమ్మ తల్లి కోసం బోనం తీసుకుని వచ్చినావు. అడుగు వెనకేయకూడదు. ఓ, ఆ తల్లికి బోనం సమర్పించు. వీళ్ళ లెక్క నేను చూసుకుంటా. ఓ రేయ్, నువ్వు బతకాలంటే నిజం చెప్పు, లేకపోతే నీ తొలగాను. చెప్పు. రే, ఇంత కుట్రవంతావరా? వచ్చిన వా తల్లి, రామ్మా రా. అమ్మ పుష్పమ్మ, నా ఎల్లమ్మ తల్లికి మొదటి భోజనం తెచ్చినావా తల్లి? పసుపు కుంకుమలతో నీ పూజలు, మొదటి బోనం నీకే అమ్మ నా ఎల్లమ్మ. అమ్మా ఎల్లమ్మ తల్లి, నీకు ఎవరు మొదటి బోనం చేసినా చచ్చిపోతారనే భయం ఈ జనాలలో ఎవరు నింపుతున్నారు తల్లి. నేను బోనం ఎత్తుకుని వస్తా అంటే నన్ను కూడా ఎవరు చంపాలని చూసిరు తల్లి. ఇక్కడేదో పెద్ద కుట్ర జరుగుతుంది తల్లి. ఈ ఊరికి ఏదో ఆపద రాబోతుంది తల్లి. నువ్వే నిజాన్ని బయటపెట్టు తల్లి. ఆ దుర్మార్గులను శిక్షించు. ఈ ఊరి ప్రజలందరినీ నీ చల్లని చూపులతో కాపాడమ్మా. ఈ ఊరికి దిక్కు నువ్వే తల్లి. అమ్మ పుష్ప, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించింది ఊరోళ్ళందరికి చెప్పాలా తల్లి? అవును రాముల తాత, నేను నా ఎల్లవ తల్లికి బోనం చెల్లించిన ముచ్చట ఊరోళ్ళందరికీ తెలవాలి. నా తల్లి మీద పడ్డ నింద మొత్తం పోవాలి.
ఇక్కడ జరిగిన కుట్ర మొత్తం నా ఊరలో తెలవాలి. ఇప్పుడే చెప్పడానికి నేను పోతున్నా తాత. పుష్ప పుష్ప చనిపోయిందా? సత్యమేనా? సత్యమేనా? నేను చెప్పాలా ఆ గుళ్ళో ఉన్న దేవత దయ్యం వెంటనే వెంటనే గుడి మూసేరి మూసేరి మూసేరి. అవును, నువ్వు చెప్పింది నిజమే. గుడిని మూసేయాలి. పుష్పని పొట్టని పెట్టుకున్నది దేవత ఎట్లయితది? ఆ గుడిని మూసేయాలి. ఆ గుడి తెరిచి చూస్తే మన ఊరు వల్లకాడ అవుతుంది. పోదాం పదండి, ఇప్పుడు ఆ గుడికి తాళలేద్దాం. అవును, ఇన్ని రోజులు మనల్ని అందరినీ కాపాడే దైవం అనుకున్నాం, కానీ అది దయ్యం. పదండి ఇప్పుడే ఆ గుడికి తాళాలేసి శాశ్వతంగా మూసేద్దాం. మూసేద్దాం పర్రి. పుష్ప, అరే పిచ్చోడా, నీకేమన్నా అయిందా? పుష్ప, నువ్వు అనుకున్నట్టు నేను పిచ్చోని కాదు. అమ్మో, అట్లనా? సరే, ఈ విషయం అంతా ఊరోళ్ళకి చెప్తాం పదా. పద పుష్ప. వాళ్ళ గుడికి తాళం వేసిందే కావాలి కదా, ఆ ఎల్లమ్మ గుడికి అలా తాళాలు వేసిందే కావాలి. తాళాలు వేసే తీరాలే. భూపతిరావు, పుష్ప తిరిగేస్తుంది. బతికే ఉన్నది పుష్ప. అగో పుష్ప బతికేస్తుంది, చూసిందా? బునా అప్ప చెప్పింది వస్తుంది. అరే పుష్ప, పుష్ప, నీకేం కాలే కదా? ఏం కాలేదు. పుష్ప, నువ్వు చనిపోయావు. ఊళ్ళో గుర్తు తెలియని వ్యక్తులు నాకు ఫోన్ చేశారు, కానీ నేను నమ్మలేదు. నాకు తెలుసు నీకేం కాదని. మన ఊరి ఎల్లమ్మ తల్లి చాలా గొప్ప మహిమ గల్లది, కానీ ఆ ఎల్లమ్మ తల్లి గుడి ముంచడానికి ఎవరో కుట్రలు చేస్తాను. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. ఆ కుట్రలు చేసేవాడు ఎవడో నాకు దొరికినాడు, వాడు నా చేతిలో చావడం ఖాయం. గుడి మీద అంత కుట్ర చేసేటోళ్ళు ఎవరు? ఆ కుట్ర చేసేది ఎవరో నాకు తెలుసు. పిచ్చోడా, నీకేమెరకరా? అన్నా, మీరు అనుకున్నట్టు నేను పిచ్చోని కాదు. జరిగిందంతా మీకు చెప్తా. చెప్పురా, ఆ కుట్ర చేసింది ఎవరు? ఇక్కడన్నాడా? చెప్పు. చెప్తా. ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? ఎవరు? చెప్పు. ఇక్కడే ఉన్నాడు. చెప్తా. చెప్పురా, చెప్పు. ఎవరో చెప్పు. అని ముక్కలు ముక్కలు నరికేస్తాం. వీడా ముసు దొంగ! ఇన్ని రోజులు మొదటి పోరం ఎత్తుకున్న వాళ్ళందరూ చంపించారు వీడే. వీడే ఈ భూపతిరావు. ఏయ్ పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావురా? ఈ పిచ్చోని మాట్లాడి మీరు నమ్మేది? రాయ్ భూపతిరావు, నీ కుట్రలని నాకు తెలుసు. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇన్ని రోజులు మొదటి బోనం ఎత్తుకున్న వాళ్ళు చచ్చిపోతుండని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చచ్చిపోతలేరు. వీడే చంపిస్తాడు. ఎందుకు ఇంత పని చేసినావు? ఎన్నో ఏండ్ల నా నిరీక్షణ, ఎన్నో ఏండ్ల నా కోరిక. ఈ భూములు, ఈ క్వారీ ఎప్పుడు నా సొంతం అవుతాయి. ఇవన్నీ నా సొంతం కావాలంటే వీటన్నిటికీ అడ్డుగా ఉన్నది ఆ ఎల్లమ్మ గుడి ఒక్కటే. ఆ ఎల్లమ్మ గుడిని మోయిస్తే ఇవన్నీ నా సొంతం అవుతాయి. వీడి ఇసుక క్వారీ కోసం గుడిని, గుడి భూములను కబ్జా చేయడానికి చూసిండు, అందుకే అందరినీ చంపుతాడు. మన ఊరిని సల్లంగా కాపాడే ఆ తల్లి గుడినే లేకుండా చేయాలని చూసిండు. వీడింకా ఊళ్ళో ఉండదు, తన్ని తరిమేయాలి. అవును పుష్పమ్మ, వీడు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు.
తన్ను తరిమి కొడదాం. రేయ్ భూపతిరావు, ఇంకొకసారి ఈ ఊళ్ళో అడుగు పెడితే నీ తలకాయ నరికి ఆ ఎల్లమ్మ తల్లి కాడ ఏలాడని ఇస్తా నా కొడక. అమ్మ పుష్పమ్మ, మొదటి బోనం ఎత్తుకోవడానికి ఊరంతా భయపడ్డారు. ఆ తల్లి మీద నమ్మకంతో నీ బోనం ఎత్తినవు. ఆ తల్లి మహిమలు మాకు చూపెట్టినవు. ఆ ఎల్లమ్మ తల్లి మహిమలు నేను కళ్ళారా చూసిన. నేను రేపటి నుంచి ఆ తల్లి సేవకి అంకితం అవుతా. తల్లి సేవకి అంకితం అవుతా. రేయ్, రేపు ఎల్లమ్మ బోనాలు ఘనంగా చేద్దాం. పదండ్రా. రేయ్, నన్నే ఈ ఊళ్ళో నుంచి వెళ్ళగొడతారా? మీరు ఎలా బోనాలు చేస్తారో, మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తారా? ఉండనివ్వను, మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వను. ఈ ఊరిని వల్లకాడు చేస్తా.